ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ప్రభుత్వం కమిటీని నియమించింది. పూర్తి స్థాయిలో విచారించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఆహారం కలుషితం వల్లే విద్యార్థులు అనారోగ్యం బారిన పడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బ్యాక్టీరియా, రోటావైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిసింది. మరోవైపు ఈ నెల 7 నుంచి 23 వరకు విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా గురువారం 6 సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరారు. కమిటీలో తెనాలి సబ్ కలెక్టర్, ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఆహార తనిఖీ అధికారి, మంగళగిరి సబ్ డివిజన్ పోలీస్ అధికారి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో కమిటీని నియమించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై క్షుణ్ణంగా విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు కమిటీ తన విచారణను వెంటనే ప్రారంభించింది. క్షేత్రస్థాయికి వెళ్లి పలు అంశాలపై ఆరా తీసింది. ఎస్ఆర్ఎంలోని అన్నపూర్ణ, వేదవతి వసతి గృహాలు, భోజన తయారీశాలలను పరిశీలించారు. విద్యార్థులకు స్థానికంగా వైద్యం అందించిన మెడికల్ యూనిట్లో లాగ్ పుస్తకాలను పరిశీలించారు. గత వారం రోజుల పాటు ఎంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు, రోజుకు ఎంతమందికి సమస్య వచ్చింది, ఇందులో కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడిన వారు ఎంతమంది, ఇలా అన్ని కోణాల్లో ఆరా తీశారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటి నమూనాలు సేకరించారు. మొత్తం 12 నమూనాలను గుంటూరులోని ప్రాంతీయ ప్రయోగశాలలో పరీక్షల కోసం పంపించినట్లు తెలిసింది. ఆహార తనిఖీ అధికారుల బృందం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఆహార పదార్థాల నమూనాలను హైదరాబాద్లోని ప్రయోగశాలకు పంపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రోజుకు 50 మంది చొప్పున 6 రోజుల పాటు విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. గురువారం కూడా కొంతమంది విద్యార్థులు కడుపు ఇతర సమస్యలతో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఎస్ఆర్ఎం ఆస్పత్రిలో 2, మణిపాల్ ఆస్పత్రిలో 1 చికిత్స పొందుతుండగా ఒక విద్యార్థి రక్త, మల, మూత్ర పరీక్షల్లో ఈకోలీ బ్యాక్టీరియా, రోటావైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ బృందం అన్ని కోణాల్లోనూ దృష్టి పెట్టినట్లు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా చెప్పారు. ఎస్ఆర్ఎంలోని మెస్లు, వైద్యశాలల్లో సమగ్రంగా పరిశీలించామన్నారు. రోజుకు సుమారు 50 మంది చొప్పున 6 రోజుల పాటు సమస్యను ఎదుర్కొన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. నిత్యావసరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, విశ్వవిద్యాలయానికి ఎక్కడెక్కడి నుంచి నీటి సరఫరా అవుతుంది, అందులో ఏమైనా బ్యాక్టీరియాలు ఉన్నాయా అనే కోణంలోనూ 2 బృందాలు ఆరా తీస్తున్నాయన్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య సమస్యల వల్ల చికెన్, గుడ్లు తెప్పించటం లేదని యాజమాన్యం తమ దృష్టికి తీసుకువచ్చారన్న ఆమె పరీక్ష ఫలితాలు రాగానే కలెక్టర్కు నివేదిక అందజేస్తామన్నారు. ప్రైమరీగా ఎప్పుడన్నా ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ సమస్య వస్తే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ లో ఉంటాయి కాబట్టి లాస్ట్ 2-3 డేస్ గా చికెన్, ఎగ్ అనేది వాళ్ళు తెప్పించడం ఆపేశారు. పూర్వం ఏ వెండర్ తో అయితే తెప్పిస్తారో అది కూడా ఫస్ట్ ఇప్పుడు మార్చేశారు. ఇమ్మీడియట్ గా అయితే చికెన్, ఎగ్ సర్వ్ చేయట్లేదని చెప్పారు. వాటర్ కూడా వాళ్ళు RO వాటరే ఇస్తున్నాము అని చెప్పారు. అయినా కూడా వాటర్ ని మనం మినిమం టెస్ట్ చేయడానికి మనకి H2S టెస్ట్ చేస్తాము, దానికి 48 hours పడుతుంది. సో అందుకని ఇప్పుడు అవైట్ చేస్తున్నాం రిజల్ట్స్. ఇమీడియట్ గా అయితే ఎవరైతే పేషెంట్స్ మనకి NRI లో 1-2 అడ్మిట్ అయ్యారో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడడం జరుగుతోంది. సో బయట స్టూడెంట్స్ తిన్నారా లేకపోతే కాలేజ్ లోనే తిన్నారా అనేది చూస్తే బయట తిన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కాలేజ్ లో తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో సమస్య ఏదైతే ఉంది అని మనం కొంచెం అనుకోవచ్చు, కానీ ఆ సమస్యకి సొల్యూషన్స్ ఇప్పుడు వెతుకుతాము. విద్యార్థులు, టీచర్స్ కానీ స్టాఫ్ కానీ కూడా 6,000 మంది ఉన్నారు. సో 6,000 మందిలో ప్రతిరోజు 50 మంది వస్తుంటే అది అలార్మింగ్ ఫిగర్ అనేది వాళ్ళు రికగ్నైజ్ చేశారా లేదా అనేది కూడా ఒకటి మ్యాటర్ ఆఫ్ మన ఎంక్వైరీ. 300 మెంబర్స్ అనేది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి. స్టమక్ పెయిన్ తీసుకుంటే కొంచెం ఎక్కువ మంది, వామిటింగ్ ఇంకొంచెం తక్కువ, డయేరియా ఇంకొంచెం తక్కువ అనేది ఉంది. సో ఈ ఫిగర్ ని కూడా మళ్ళీ మా మెడికల్ టీం అక్కడే ఉన్నారు. ఏ సిమ్టమ్స్ తో వచ్చారని ప్రతి పేషెంట్ ని కూడా వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. సో హోల్ అండ్ సోల్ గా ఫిగర్ అనేది ఇప్పుడు చెప్పలేము. టోటల్ కంటామినేషన్ ఏంటి ఏది అనే దానికి మనము టెస్ట్ రిజల్ట్స్ అవైట్ చేస్తున్నాం. మరోవైపు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 7 నుంచి 23వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీ అంతా సమగ్ర శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సెలవు రోజుల్లో మెస్తో పాటు వంటగదులు, హాస్టళ్లు శుభ్రం చేస్తామన్నారు.